యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కొత్త సంవత్సరం రాబోతుంది. నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసి వెళ్తాను. నువ్వు నన్నేం చేయలేవు. పాత డైలాగ్. ఆల్ ద బెస్ట్ సార్. 1 minute వస్తున్నా. ఈ నమ్మకం నీకు ఇంకో అరగంటేరా. పాప ఏడుస్తుంటే ఏంటి అలా ఉన్నావు? ఏం లేదత్తయ్య, పాపకు ఆకలిస్తుందేమోనే. ఇందాకే పాలు పట్టాను. భవానీ, అసలే మంచు పడుతుంది, పాపకు ఎంత చలేస్తుందో ఏంటో. యాండి, ఒక పని చేయండి. అవార్డు ఫంక్షన్ అయిపోయింది కదా, మీరు పార్టీ ఏదో చూసుకుని మేము పాపను తీసుకుని వెళ్తాం. ఏ అవంతిక, మీ ఇష్టం అత్తయ్య. ఇటు రా తల్లిరా. నేను వెళ్తానండి. సరే అమ్మా. ఏంటి పాప ఏడుస్తుంది? రే చక్రి, ఏం కాదురా. అవంతిక, నువ్వు వస్తావా? నువ్వు వెళ్ళమ్మా, అవంతిక కాసేపు ఉంటుందిరే. సరే, డ్రైవర్ని పిలవరా. వెళ్ళమ్మా. మీరు చూసుకునండి. సరే, పాపను నేను తీసుకెళ్తాను. ఫోన్ తీసుకెళ్ళు. జాగ్రత్త. భార్యగా ఆయనకి నేనేం చేయలే. నేనే కాదు, ఆయన ఎవ్వల మీద ఆధారపడరు. అక్క, పాపేడుంది? అత్త మీదక్క. శ్రీవల్లి, మీ అత్తమ్మ పాపం తీసుకుని ఇంటికెళ్ళిందమ్మా. అవునా? అక్క, ఏంది గట్లున్నావు? ఏం లేదు శ్రీవల్లి. చెప్పక్క. ఏం లేదని చెప్తున్నాను కదా శ్రీవల్లి. జ్యూస్ ఏమైనా తాగుతావా అక్క? వద్దు శ్రీవల్లి. ఇప్పుడే తెస్తా, ఉండు. అమ్మా అవంతిక, లేట్ అవుతుందేమో, కాస్త ఏమైనా తినమ్మా. రావు గారు, అవంతిక, కూల్ డ్రింక్ తాగుతావా? ఏమైంది అవంతిక? ఇందాకటి నుంచి అదోలా ఉంటున్నావేంటి? అక్క, గి జ్యూస్ తాగు. వద్దన్నాను కదా శ్రీవల్లి. ఏందక్క గిట్లా చేస్తున్నా? జ్యూసే కదా, తాగు. సరే తాగుతానులే, వెళ్ళు. అవంతిక, ఏంటి నువ్వు శ్రీవల్లితో కూడా వింతగా ప్రవర్తిస్తున్నావేంటి? ఏమైంది? దురదృష్టవంతులం కదండి, ఎలా ప్రవర్తించినా వింతగానే అనిపిస్తుంది. అవంతిక, ఇంతటి అవార్డు, ఇన్ని పొగడ్తలు, ఇందరి అభినందనలు, ఏ ఒక్కరితోనైనా మన గురించి మీ తమ్ముడు ఒక్క మాటైనా చెప్పాడా? తెలివి తనదట, ఆలోచన తనదట, శ్రమ తనదట, అన్నీ నేను అంటున్నాడు. మనమున్నామన్న సంగతే మర్చిపోయాడు, చూసారా? ఏం మాట్లాడుతున్నావు అవంతిక? నువ్వు డిజైన్స్ వేస్తున్నావని వాడికి తెలియదు కదా. తెలిస్తే ఎంత ప్రమాదం నీకు తెలుసు కదా. అలాంటప్పుడు నీ పేరు అలా చెప్తాడు. నా పేరెందుకండి, నాకు ఆలోచన కూడా లేదు. కానీ ఆ డిజైన్స్ మీరే వేశారని సామ్రాట్కి తెలుసు.
నమ్మాడు కదా. అలాంటప్పుడు ఒక్క మాట, నా జీవితంలో మా అన్నయ్య భాగస్వామ్యం కూడా ఉంది, మా అన్నయ్య డిజైన్స్ వల్లే కంపెనీకి పేరొచ్చింది, నాకు ఈ అవార్డు వచ్చిందని చెప్తే నా భర్తకు కూడా నలుగురిలో తగిన గౌరవం దక్కిందని ఎంత సంబరపడేదాన్ని, ఎంత పొంగిపోయేదాన్ని. అసలు మీరున్నారని కూడా మర్చిపోయాడు. ఇంత అన్యాయమా? అవంతిక, నువ్వా ఇలా మాట్లాడేది? ఇంత చిన్న విషయానికా ఇంత బాధపడుతున్నావు? ఇన్ని సంవత్సరాలు చిన్నదే అనుకున్నాను, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఒక చోట మీకంటూ రవ్వంత గౌరవం దక్కకపోతుందా అని ఆశపడ్డాను. కానీ ఆశ అడియాస అయింది. ప్రతి వాళ్ళొచ్చి సామ్రాట్ని పొగుడుతున్నారు. పొగడనివ్వండి, సంతోషమే. కానీ మిమ్మల్ని అసమర్థుడిగా అంచనా వేస్తున్నారు. దానికి కారణం సామ్రాట్ కాదా? తనే ఒక్క మాట మీ గురించి చెప్పుంటే ఎంత బాగుండేది. అదే నన్ను తొలిచేస్తుందండి. పిచ్చి అవంతిక, తమ్ముడు వేరు నేను వేరా? ఎవరికి గౌరవం దక్కినా మనకి మన కుటుంబానికి దక్కినట్టే కదా. నా తమ్ముడికి అవార్డు వచ్చిందని నలుగురికి నేను చెప్పుకుంటే నాకెంత పేరు ఆలోచించావా? అదెప్పటికీ రాదు. అయినా మీ తమ్ముడి పేరు మీరు చెప్పుకుంటే దక్కే గౌరవం అదొక గౌరవమా? మనం ఇంత శ్రమించినందుకు మీ పేరు మీ తమ్ముడు చెప్తే అది గౌరవం, అది ఆనందం. అవంతిక ప్లీజ్, ఎప్పుడు లేని ఆలోచన మనసులోకి రానివ్వద్దు. మనసు పాడు చేసుకోవద్దు. ఈ అవార్డు సామ్రాట్కే కాదు, కంపెనీకి వచ్చినట్టు. మనం కంపెనీలో భాగమే కదా. అది ఎవరు గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి? వాడు మన డిజైన్స్ చూసి ఎన్నిసార్లు పొగడలేదు? ఆ పొగడ్త నాకే కాదు, నీకు కూడా వర్తిస్తుంది కదా. ఆలోచించు. ఈరోజు వాడికి అవమానం తప్పదు డాడ్. ఎట్లన్నా గజ్వాల తానున్నా పెన్ డ్రైవ్ ని కొట్టేయాలి, లేకపోతే గజ్వాల అనుకున్నంత పని చేస్తుంది. అన్న ఒక నిమిషం. మేడం జ్యూస్. యు ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా నీకు? సారీ మేడం, సారీ మేడం. సారీ అంటే సారీ. కామన్ సెన్స్ ఉండొద్దు, తెలివితేటలు ఉండవు. అమ్మా, ఈ వాటర్తో క్లీన్ చేసుకో. ఓకేనా ఇప్పుడు నీకు? పర్వాలేదు డాడ్. ఏమింది జ్వాల? గొప్ప మెయింటెనెన్స్. ఇక్కడ మీ వాళ్ళు అందరి మీద జ్యూసులు పోస్తున్నారు. అయ్యో సారీ అంకుల్, సారీ.
నువ్వెన్నిసార్లు సారీ చెప్పినా, ఎంత మర్యాద ఇచ్చినా, ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఇంకా ఒక 10 నిమిషాలే మీ బతుకులు భగ్గుమని మండటానికి. అవునా? మస్తు కలలు నిజాలా నీకు? ఏ గట్ల షాక్ కాకు. మస్తు పెద్ద ప్లాన్ తోటి వచ్చినావు కదా. అగ్గదేంది? అగ్గదేదో చూపించినావు, మస్తు బెదిరించినావు కదా. చలో కంటిన్యూ చేయి. జరసేపట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. నాకు మస్తు పనులున్నాయి. వస్తా. ఏమిటమ్మా దీని ధైర్యం అలా మాట్లాడుతుంది? అదే అర్థం కావట్లేదు డాడ్. డాడ్, పెన్ డ్రైవ్ లేదు. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? పెన్ డ్రైవ్ లేదా? సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఓటమి ఖాయం. మా తల్లి, చేతిలో ఉన్న ఆయుధం మాయం. ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదామమ్మా. పరువైనా దక్కుతుంది. తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేదంటే మన పని అధోగతే. డియర్ ఫ్రెండ్స్, సామ్రాట్ గారికి అవార్డు ఇచ్చిన సందర్భంగా ఇంకో 10 seconds లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం. ఆల్ ఆఫ్ యూ గెట్ రెడీ. లైట్స్ ఆఫ్. 5 4 3 2 1. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ సామ్రాట్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. 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 న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మినిస్టర్ గారు 2 గంటల నుండి మన అవార్డ్ విన్నర్ ని పొగుడుతూనే ఉన్నారు, విశేష్ చెప్తూనే ఉన్నారు. ఇకనైనా కాస్త ఆపండి సార్. నీకేంటమ్మా ప్రాబ్లం? కొత్త సంవత్సరం ఇంత అచీవ్మెంట్కి రీచ్ అయిన సామ్రాట్కి శుభాకాంక్షలు చెప్పడం సంస్కారం. అటువంటి సంస్కారం ఆమెకుంటే కదా సార్. ఆవేశపడకు శ్రీవల్లి. ఎవరిది సంస్కారమో ఎవరిది కుసంస్కారమో అన్నీ ఇప్పుడు తేలిపోతాయి. ఏంటి నువ్వు తేల్చేది? పిలవని ఫంక్షన్కి వచ్చి ఫంక్షన్ని డిస్టర్బ్ చేయాలనుకుంటే మర్యాదగా ఉండదు. సమస్య అది కాదు విన్నరు. నీకు అవార్డు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది మ్యాటరు. ఎందుకు రావడం ఏంటి, ఎలా రావడం ఏంటి? సామ్రాట్ కృషికి అవార్డు వచ్చింది, అది కూడా తెలీదా మీకు? కృషి ఎవరిది, క్రియేషన్ ఎవరిది సార్? ఇతగాడి కంపెనీ మార్కెట్లోకి పంపిన డిజైన్స్ ఎవరివి? అవి వేసింది ఎవరు? వాటి సృష్టికర్త ఎవరు? అవేవీ తెలియకుండా మీరు ఇతనేదో పెద్ద క్రియేటర్ అని, డిజైనర్ అని నమ్మి 4 ఏళ్లుగా అన్ని పురస్కారాలు ఈ మనిషికి అంటకడుతున్నారు కదా. ఆ అవార్డు తీసుకోవడానికి ఇతనికి సిగ్గులేదు. సెలెక్ట్ చేయటానికి మీరైనా ఆలోచించాలిగా. హ్యాపీ న్యూ ఇయర్.
జ్వాల మాటలు జారావో ఇప్పటిదాకా నిన్ను ఓడించి వదిలేశాను, కానీ ఇప్పుడే ఇక్కడే పీస్ పీస్ చేయిస్తాను. నువ్వు పీస్ పీస్ చేస్తుంటే చూసి ఊరుకుంటావు మరి. సామ్రాట్, ఆవేశం నీకే కాదు అందరికీ ఉంటుంది, కానీ అవార్డు తీసుకునే అర్హత నీకుందా? నీకు డౌట్ ఉందేమో, కానీ జనాలకి, వ్యాపార ప్రపంచానికి ఈ అవార్డు ఇచ్చిన జ్యూరీకి ఆ డౌట్ లేదు. అందుకే నన్ను ఎన్నుకున్నారు. అబ్బచ్చా, అలాగా? కంపెనీ నాది, 4 ఏళ్లుగా నెంబర్ 1 పొజిషన్ నాది, ఈ సంవత్సరం విజయం నాది, ఈ అవార్డు నాది. కానీ నీకు అవార్డు తెచ్చిపెట్టిన డిజైన్ నీది కాదు, ఒక ఆడదానిది. ఇంకొక మాట మాట్లాడినా నాలుక తెగిపోద్ది. ఆడవాళ్ల డిజైన్స్ ని నా కంపెనీ పేరు మీద మార్కెట్లోకి పంపడమా? ఆడవాళ్ల క్రియేటివిటీని నేను నమ్ముకోవడమా? నెవర్. నీకు తెలియకుండానే ఒక ఆడదాని డిజైన్స్ ని మార్కెటింగ్ చేస్తున్నావు. నా ఆఫీసులో ఒక్క ఎంప్లాయీ కూడా అమ్మాయి లేదు, ఉండదు. అలాంటిది నేనా? నోరు జాగ్రత్త. నిరూపిస్తాను. నిరూపిస్తావా? ఏది నిరూపించు. నిజంగా నువ్వు మనిషివైతే, నీకు ధైర్యం ఉంటే అవార్డు తెచ్చిన డిజైన్ గాని, గిన్నెళ్ళు మార్కెట్లోకి పోయిన డిజైన్స్ గాని నా భర్త సృష్టించినవి కాదని ఒక్క ఆధారం, ఒక్క కవర్ చూపి. ఏమనుకుంటున్నావే నా భర్త అంటే? నా భర్త మనుషుల్ని నమ్ముకొని పైకి రాలే, ఆయన స్ట్రెంగ్త్ నమ్ముకొని ఎదిగిండ్రు. గది నీకు సేతుగాక నా భర్త మీద గెలవలేక నా భర్త ఇజ్జత్ దిద్దామని కంకణం కట్టుకున్నావు. గది నీ జన్మలు జరగదు. నువ్వైన నీడని కూడా టచ్ చేయలేవు. శివల్లి, ఆవిడతో మాటలేంటి? దీని మొహం చూసిన దరిద్రం. మన కంపెనీ డిజైన్స్, సామ్రాట్ క్రియేటివిటీని, సామ్రాట్ని కాదని ఈవిడ ప్రూవ్ చేసేదేంటి? వదిలేసే. అక్క, కొంగు బొడ్లు దోపి ఎగురుతుంది కదక్క. మీ మరిది టాలెంట్ ని తక్కువ అంచనా వేస్తుంది కదా, నిరూపించని. ఆ ముచ్చట కూడా తీరుద్ది దీనికి. సామ్రాట్, ఇవేవి నువ్వు పట్టించుకోకు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్టు సక్సెస్ని చూడలేక ఇలాంటి వాళ్ళు ఇలానే వాగుతుంటారు. అయిపోయాయా మీ ప్రవచనాలు, లేక ఇంకా ఉన్నాయా? ఏంటి, ఫ్యామిలీ నోరేసుకొని పడిపోతే తప్పు ఉప్పు కాదు. అన్యాయం న్యాయమైపోదు. ఇంతలా అరుస్తున్నారంటే మీకు భయం మొదలైంది. ప్రూవ్ చేస్తాను అని నేనంటే ఒకరు ప్రూవ్ చేయమనటం, ఒకరు వద్దనటం, అసలు సిసలైన అవార్డు విన్నర్ సైలెంట్ గా ఉండటం. వావ్, సూపర్ సూపర్ డ్రామా, సూపర్.
ఏం సామ్రాట్, ఈ డిజైన్స్ నీవి కావు, నువ్వు అసహించుకునే ఆడపిల్ల సృష్టి అని ప్రూవ్ అయితే తలదించుకోవాల్సి వస్తుందని భయపడుతున్నావు కదూ? భయం అనేది నా డిక్షనరీలోనే లేదు. నా కంపెనీ నుండి బయటికి వచ్చిన ప్రతి డిజైన్ ఐడియా నాది, శ్రమ మా అన్నది, క్రియేషన్ నా కంపెనీది. నీకు దమ్ముంటే ప్రూవ్ చేయి. ఇది మగాడి మాట అంటే.